7 సంవత్సరాల తర్వాత చైనా నేల మీదకి అడుగుపెట్టారు భారత్ ప్రధాని మోడీ గారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో భాగంగా మోడీ గారు చైనాలో ఉన్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 ఈ 2 రోజుల పాటు ఈ సదస్సు చైనాలోని టియాన్జిన్ సిటీలో జరుగుతుందన్నమాట. అయితే భారత్ చైనా సంబంధాలు చాలా అన్స్టేబుల్గా ఉన్న ఈ టైంలో ఆయన చైనాకి వెళ్ళటం, అంతేకాదు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా చైనాకి వెళ్ళటం, ఇవన్నీ కూడా ఒక శుభసూచకం అని చెప్పొచ్చు అనమాట. అంటే గాల్వన్ వ్యాలీ క్లాషెస్ తర్వాత భారత్ చైనా సంబంధాలు బాగా దెబ్బతున్నాయి. తర్వాత 2024లో అంటే లాస్ట్ అక్టోబర్లో రష్యాలోని కజన్లో ఎస్సీఓ సమ్మిట్ జరిగింది. అప్పటి నుంచి మళ్ళా భారత్ చైనా సంబంధాలు కాస్త పుంజుకుంటున్నాయి అనమాట. రష్యాలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కూడా మోడీ గారితో మాట్లాడటం లాస్ట్ ఇయర్, అప్పటి నుంచి కూడా ఇండియా చైనా సంబంధాలు మళ్ళా మెరుగుపడటం స్టార్ట్ అయ్యాయి. ప్రత్యేకంగా ఇప్పుడు మోడీ గారు చైనాకి వెళ్ళటం అనేది ఒక విశేషం అని చెప్పుకోవచ్చు అనమాట. మోడీ గారు చైనాలోకి అడుగుపెట్టంగానే అక్కడున్న ఇండియన్ కమ్యూనిటీ భారత్ మాతాకి జై, వందే మాత్రం అంటూ మోడీ గారికి వెల్కమ్ చెప్పారు. అంతేకాదు అక్కడ చైనీస్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల ఇండియన్ మ్యూజికల్ క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ మోడీ గారి హృదయాన్ని రంజింపజేశారు. ముఖ్యంగా సితార్, సంతూర్, తబలా ఇలాంటివన్నీ వాయించారనమాట.